ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఈ భేటీలో ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. అలాగే సిఆర్డీఏ ఆమోదించిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది మంత్రివర్గం. దీంతో పాటుగా సిఆర్డీఏ 22,607 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 22 పనులకు ఆమోదం తెలపనుంది. అలాగే మున్సిపల్ శాఖలోని పలు అజెండాలకు ఆమోదం తెలపనుంది మంత్రిమండలి. ఇంకా పలు కీలక అంశాలపై మంత్రిమండలిలో చర్చించి ఆమోదం తెలుపుతున్నారు. సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన 37,702 కోట్ల టెండర్ల పనులను చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుందని తెలుస్తుంది. కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయనుంది సిఆర్డీఏ. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల విలువైన 37 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలుపుతుంది. మున్సిపల్ శాఖలోని పలు ఎజెండాలకు 4వ ఎస్ఐపిబి మీటింగ్ ఆమోదం తెలిపిన వాటికి మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 1,742 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దాల్మియా సిమెంట్ సంస్థ కడప జిల్లాలో 2,883 కోట్ల రూపాయల పెట్టుబడులకు, లులు గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖపట్నం నగరంలో 1,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు, సత్యవీడు రిజర్వ్ ఇన్ ఫ్రామ్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీ సిటీలో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 58,469 కోట్ల రూపాయల పెట్టుబడులకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 1,175 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలుపనుంది. అలాగే ఏపీ ఎన్జీఎల్ హరిత్ అమృత్ లిమిటెడ్ కంపెనీ అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలుపనుంది. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నమయ్య కడప జిల్లాలో 8,240 కోట్ల రూపాయల పెట్టుబడులు, మేఫెయిర్ బీచ్ రిసార్ట్స్ కన్వెన్షన్ సంస్థ 400 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలుపనుంది. ఓబరాయ్ విలాస్ రిసార్ట్ 250 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలుపుతుంది. ఈ పెట్టుబడుల ద్వారా 80,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, ముందుగా 26 జిల్లాల్లో ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. నెల రోజుల్లో రాష్ట్రంలో 5 చోట్ల 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటు, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులు, ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లకు సంబంధించిన సవరణ బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపనుంది.